ఇప్పుడు మనం వాచ్‌మెన్‌తోని ఉన్నాము. అసలు చందు గారు ఇక్కడికెప్పుడొచ్చారు? అండ్ ఏం జరిగిందో తన మాటల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హలో అండి. యెస్. మీ పేరు? సూరిబాబు అండి. ఓకే. ఇక్కడ మీరు వాచ్‌మెన్‌గా చేస్తారా? వాచ్‌మెన్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 4 ఇయర్స్ నుంచి. 4 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఇక్కడ 4 ఇయర్స్ నుంచి వస్తుంటారా అండి చందు గారు? 1 ఇయర్ నేను రెంట్ తీసుకున్నానండి ఆల్రెడీ. రెంట్‌కి రెంట్ ఉంటారా ఇక్కడ? ఓన్ కాదా? ఓన్ కాదండి. ఓకే. ఎవరెవరు వచ్చేవాళ్ళు ఇక్కడికొచ్చేటప్పుడు? ఆళ్ళ మిసెస్, పిల్లలు, సారు. ఓకే. పిల్లలు కూడా వచ్చేవాళ్ళు. పిల్లలు కూడా. మిసెస్ అంటే సీరియల్ ఆర్టిస్టా? సీరియల్ ఆర్టిస్ట్. సీరియల్ ఆర్టిస్ట్‌గా వచ్చేవాళ్ళు. ఆ. అయితే పవిత్ర గారు చనిపోయారు కదా! పవిత్ర గారు చనిపోయిన తర్వాత ఎవరెవరు వచ్చేవాళ్ళు ఇక్కడికి? ఎవరు రాలేండి. హ్మ్. ఆయన ఒకళ్ళొచ్చారు మొన్న. మొన్నొచ్చారు. వచ్చి ఓకే. నిన్న ఈవినింగ్ 10కి వచ్చి హ్మ్. మామూలు రిలాక్స్ అవుతాకి వచ్చారేమో అనుకున్నాం. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ ఈవినింగ్ 7:00 వచ్చారు. హ్మ్. అన్న పైకెళ్ళి వస్తామా అన్నారు. ఓకే అన్నాం. హ్మ్. ఓకే అన్నాక తర్వాత పైకెళ్ళారు. అన్న డోర్ తీస్తలేదు ఒకసారి రాండి అన్నారు. హ్మ్. రాండి అన్నాక వెళ్ళాం, పైకి వెళ్ళాం. ఓపెన్ అవుతలేదు అన్న అంటే డోర్ బట్టలు కొడతాం అన్న అంటే ఒక డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి మరి అని చెప్పాను. హ్మ్. అన్న ఒకసారి మెయిన్ ఆఫ్ చేస్తాను, ఒకవేళ కరెంట్ పోతే ఒకవేళ ఇస్తారేమో పడుకున్నారేమో అనుకుంటే అలాగే చేసినా లేగలేదు. హ్మ్. ఇంక డోర్ బట్టలు కొట్టాం. డోర్ బట్టలు కొట్టి కరెంట్ ఆన్ చేసినప్పటికి స్పాట్ డెడ్. ఆహా! చందు గారు ఫస్ట్ ఎళ్ళినప్పుడు ఎలా ఒక్కరే ఎళ్లారా? ఒకరు వెళ్ళారు. ఒక్కరే ఒకరు ఎళ్లారు. వెళ్ళారు. ఓకే. ఏమైనా డ్రింక్ గాని ఏమైనా చేసారా? ఏం లేదు. ఆ! ఒకరు వెళ్ళారు. ఒక్కరే ఎళ్లారు. ఏమైనా చెప్పారా లాస్ట్ ఏం మాట? చెప్పలేదు. ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు. ఓకే. ఎవరొచ్చి తీశారు తలుపులు? వాళ్ళ ఫ్రెండ్స్, సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చాక ఓపెన్ చేసాం తలుపు. ఆ! అది ఓపెన్ చేస్తే బాడీ దొరికింది. బాడీ ఉంది. బాడీ ఉన్నాక వెంటనే మా సార్‌లకి ఇన్ఫార్మ్ చేసాం. ఓకే. మా సార్‌లకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీస్‌కి ఇన్ఫార్మ్ చేశారు. ఎలా ఉండే బాడీ మీరు చూసినప్పుడు? మామూలుగా ఊరేసింది. ఊరేసుకున్నారా? ఫ్యాన్ ఫ్యాన్‌కి ఊరేసింది. ఓకే. ఫ్యాన్. ఎంతసేపు కావచ్చు? తెలీదు. టైం అయితే తెలీదండి. ఓకే. ఆయనెప్పుడొచ్చారు నిన్న? నిన్న 10:30, 11 ఆ టైంకి వచ్చారు. మీరెప్పుడు చూసారు? మేము ఈవినింగ్ 7:30 ఆ టైంకి. 7:30కి ఆ టైంలో చూసారన్నమాట. ఓకే. వచ్చినప్పుడు ఇక్కడ డిప్రెషన్‌గా ఉండేనా? లేకుంటే నార్మల్‌గా మీతోని మాట్లాడతారా ఎప్పుడైనా? ఎప్పుడు మాట్లాడతారు అట్లే సిల్లీగా మాట్లాడతారండి. సిల్లీగా మాట్లాడారా? నిన్నేమైనా మాట్లాడడం జరిగిందా? నేనేం లేదండి. నేను లేదు. ఓకే. పవిత్ర గారు ఇక్కడికొచ్చినప్పుడు ఎలా ఉండేవారు? బాగానే ఉండేవారండి. మొత్తం అంతా కలిసి ఉండేవారండి. ఓకే. ఇక్కడికి ఎప్పుడు పవిత్ర గారు ఉన్నప్పుడు ఎవరెవరు వచ్చేవాళ్ళు ఇక్కడికి? వాళ్ళ ఫ్యామిలీ ఇంకెవరు వచ్చేవారు కాదు. అంటే ఎప్పుడెప్పుడు వీకెండ్స్‌కి వచ్చేటా? లేకపోతే షూటింగ్స్ ఉన్నప్పుడు వచ్చేదా? మొత్తం డైలీ ఇక్కడ ఉండేవారు. డైలీ ఇక్కడి నుంచి వెళ్ళేవారు షూటింగ్‌లు గట్ట. ఆ! ఈ రెంట్ ఎంత ఉంటదండి? 30. 30. ఓకే. వీళ్ళు 1 ఇయర్ అయితుంది ఇక్కడ 1 ఇయర్ తీసుకుబట్టి. ఓకే. వేరే సీరియల్ ఆర్టిస్ట్‌లు వచ్చేవారా వీళ్ళేనా? వీళ్ళండి. వీళ్ళే. ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు వచ్చేవాళ్ళు? ఫ్రెండ్స్ అంటే ఎవరు వచ్చేవారు కాదండి. ఓకే. వీళ్ళే ఉండేవారు. మొత్తం నలుగురు ఉండేవారు వీళ్ళే. హ్మ్. వీళ్ళే ఉండి వచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ పైకి పోనీయడానికి ఎందుకు పర్మిషన్ ఇస్తలేరండి? అది మాకు తెలియదండి. అది తెలీదు. ఓకేనండి. లాస్ట్ మీరు ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు? ఉస్మానియా హాస్పిటల్. ఉస్మానియా హాస్పిటల్ 7:30కి తీసుకెళ్లారు. ఆ. ఓకే. ఎవరెవరు ఉండే ఆ టైంలో? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళ వచ్చారా? ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తమ్ముడు గారు, హ్మ్. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గట్ట వచ్చారు. ఆ! వాళ్ళే తీసుకెళ్లారు అంబులెన్స్ లో. ఓకేనండి. థాంక్ యూ.